హలో ఆల్, క్విక్గా ఇవాళ చేసిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అని డిస్కస్ చేద్దాం. ఒక 2 రెడ్ క్యాండ్స్ పడాయి చూసారా, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. సో ఆ 2 రెడ్ క్యాండిల్స్ పడంగానే అంటే ఫస్ట్ క్యాండిల్ అయ్యాక నేను ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్లోనే నేను ఎంటర్ అయ్యాను. అంటే బేరిష్ కాబట్టి సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ అంటే సెకండ్ హ్యాండ్లో ఎంటర్ అయ్యాను, అంటే పిఈ బై చేశాను. అది ఇమీడియట్గా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది. నేను S3 ఇంకో పివట్ లెవెల్ వెళ్తుందని వెయిట్ చేశాను. టచ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు, మంచి ప్రాఫిట్ అనుకున్నాను. బట్ ఇమీడియట్గా నో రీజన్ పైకి వెళ్ళిపోయిందండి. ఏం రీజన్ లేదు. పివట్స్ ఆర్ జస్ట్ ఫర్ ద ఎగ్జిట్స్ అనమాట, ఎంట్రీస్కి అయితే కాదు. సో ఎగ్జిట్ నేను చూసుకున్నాను S3, బట్ ఇక్కడ నుంచి ఎక్కడ ఇంకో ప్రాపర్ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ లేదు, పైకి వెళ్ళిపోయింది. సో నేను చేసిన తప్పు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్కి ఎప్పుడైతే మన ఓపెనింగ్ క్యాండిల్ ఉందో పైన ఈ లెవెల్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. బేసికలీ ఇక్కడ వరకు వెయిట్ చేసి లేదు రివర్స్ అవుతుంది మళ్ళీ కింద పడుతుంది వెయిట్ చేస్తాను. బట్ ఇక్కడే నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ బై చేయాల్సింది. ఓకే, సో నేనేం వెయిట్ చేస్తాను ఇంకా కింద వస్తుందని. అది నేను చేసిన తప్పు. ఆల్మోస్ట్ లైక్ ఓపెనింగ్ క్యాండిల్ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ బై చేయాల్సింది. ఇక్కడ బై చేస్తుంటే కొంచెం ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకైనా వెళ్ళింది అండ్ కొంచెం నో ప్రాఫిట్ నో లాస్ అని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో అది ఇవాల్టి ట్రేడ్. ఓకే, కొన్నిసార్లు మనం ఎట్లా అంటే వెయిట్ చేస్తుంటాం రూల్ అని చెప్పి, అట్లా అని కాదు. ఇమీడియట్గా మనం లైక్ యాక్షన్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే మనం అట్లీస్ట్ ప్రాఫిట్ కాకపోయినా నో ప్రాఫిట్ నో లాస్ అని వస్తాం. ఇవాళ అంటే నేను చేసిన తప్పేం లేదు. బేసికల్లీ అది నిఫ్టీ వితౌట్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వితౌట్ రీజన్ పైకి వెళ్ళిపోయింది. ప్రాపర్ కింద వెళ్ళడానికి ఒక రీజన్ కూడా లేదు బేసికలీ. ఓకే, సో ఇట్లాంటి టైంలో మన తప్పు ఏం పెట్టుకోదు, మనం చేసిన ట్రేడ్ లాస్ అయిందని మన తప్పు అని. బట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ ఇవాళ ట్రేడ్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.